సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం టీడీపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీరు ఎలా ఉన్నారు? అంటే హ్యాపీగా ఉండుంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బెయిల్ మీద. సో ఎలా ఉంది ఫీలింగ్? చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద రావడము, జైలు నుంచి బయటికి రావడము యావత్ తెలుగు ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఈ బెయిల్ సమయము ఈ యొక్క 4 వారాల లోపే ఆ క్వాష్ పిటిషన్లో కూడా మాకు తీర్పు రాబోతుంది, మాకు అనుకూలంగా తీర్పు రాబోతుందని చెప్పేసి నమ్ముతున్నాం. ఖచ్చితంగా మాకు విశ్వాసం కూడా. అంటే మళ్ళీ నవంబర్ 28 మళ్ళీ అనుకూలమైన హ్యాపీ డేస్ వస్తాయి అనుకుంటున్నారా, లేదా మళ్ళీ ఎలా ఉండబోతోందంటారు? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 53 రోజులు అయిన సుదీర్ఘంగా అక్రమ అరెస్ట్లో ఉన్నప్పటికి కూడా ఒక్క ఆధారాలు కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. సో దీనికి నిదర్శనం అది అక్రమ అరెస్ట్ అనేది మొత్తం యావత్ ప్రజలు, ప్రపంచమంతా, దేశమంతా చూస్తుంది. ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పి అందరూ గ్రహిస్తున్నారు కూడా. ఈ యొక్క అరెస్ట్ బెయిల్ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపే ఇన్ బిట్వీన్ మాకు ఒకటి వేరే ఆర్డరు, ఈ స్క్వాష్ పిటిషన్ అలవ్ అవుతుందని చెప్పేసి మాకు దృఢమైన నమ్మకం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెల్త్ గురించి చెప్పండి సార్. ఆయన హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ గురించి మనం బయట మాట్లాడుకోకూడదు, ఎందుకంటే అది పర్సనల్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే అనేకమైనటువంటి ఇబ్బందులు కొంచెం అక్కడ ఉన్నాయి. అక్కడ అనుకూలంగా వాతావరణం లేకపోవడము, ఆయనకు అవసరమైనటువంటి సౌకర్యాలు అక్కడ సమకూర్చడంలో యంత్రాంగం విఫలమైంది కాబట్టి వారికి కోర్టు ప్రత్యేకమైన కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్లో ఈరోజు చికిత్స కొరకు అక్కడ వెళ్ళారు. ఆ తర్వాత ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ కూడా వెళ్ళే సమాచారం ఉంది. ఆ హెల్త్ ఇష్యూస్ అనేది దట్ ఈస్ కంప్లీట్లీ ప్రైవేట్, వీ కెనాట్ డిస్కస్ అవుట్ సైడ్. ఇప్పుడు అంటే టీడీపీ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు జైలు వెళ్ళడమేనా? అసలు అంటే చంద్రబాబు నాయుడు ఒక్కరు లేకపోతే అసలు టీడీపీ ముందుకు వెళ్ళలేదా? ఎందుకు అసలు మళ్ళీ పోటీలో విరమించుకుంటుంది? ఎవరో చెప్పిన మాటలు, గాలి మాటలు ఎందుకు అడుగుతామా? చంద్రబాబు నాయుడు గారు లేరని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అక్రమ అరెస్ట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మా యొక్క చంద్రబాబు గారి యొక్క కుటుంబం నుంచి ఎవరు కూడా ప్రచారం చేసే ఎందుకంటే అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి చేతిలో పెడితే వాడు పార్టీని మొత్తం ముంచేసి, పార్టీని సర్వనాశనం చేసి, మొత్తము పార్టీ వైపు ఎవరు చూడకుండా చేశాడు. ఆ విధంగా ఎన్నికల్లో తెలుగుదేశం గ్రాఫ్ అనేది డ్రాస్టికల్గా దిగజార్చడం జరిగింది ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే అతను రావడమే ఒక హిడెన్ పాలసీతో వచ్చాడు, ఒక బీఆర్ఎస్ పార్టీ కోవటుగా వచ్చాడు. అంటే మీరు ఈ మధ్యన చెప్పిన వార్త కూడా యాక్చువల్ చాలా దుమారం లేపింది మీ మాటలు. అంటే మాకు కాసాని రావడం వల్లే ఆయన జైలుకి వెళ్ళారు, ఆయన ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది, మాకు మంచి జరిగింది అని. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు దాని గురించి ఏమంటారు? కాసాని జ్ఞానేశ్వర్ ఇందులోంచి వెళ్ళిపోవడానికి, అది కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి, నిన్న మొన్నటి వరకు తిట్టిన పార్టీలోకి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం ఎలా చూస్తారు? గత 5-6 నెలల నుంచి నేను కంటిన్యూస్గా చెప్తున్నా, వీడి కోవట్టు మన పార్టీకి ముంచడానికి వచ్చిండు అని చెప్పేసి, విశ్వాసం లేని కుక్క అని నేను చెప్తూనే ఉన్నా. అది ఇప్పుడు అందరికీ బట్టబయలైంది. ఎందుకంటే ఇతడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గత 45 సంవత్సరాల నుంచి ఏ రోజు ఎలాంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి మా అధినాయకుడు ఈ దుర్మార్గుడు రావడం, ఈ దళితుడు రావడంతో అది మాకు శని తగిలినట్టు అయింది. మా నాయకుడు జైలుగా పోయిండు. తర్వాత ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకన్నిటికీ అడుగడుగున నేను అడ్డుపడుతూనే పోయాను. ఆ రోజు మా నాయకుడి మా ఆఫీస్లో ఉండి మా అధినాయకుడి ఇంటిని గెరావ్ చేయమని చెప్పి మా అధినాయకుడి పైన లేనిపోని అబాండాలు వేసి బీసీలకు వ్యతిరేకం చేస్తుంది పార్టీ అని చెప్పేసి అబద్ధాలు, ప్రలోభాలు వాడికి అక్కడ తెచ్చుకున్నటువంటి గుండాలని, తాగుబోతులను, తన చుట్టూ తిరిగే కుక్కలని ప్రేరేపిస్తే మేము తెలుగుదేశం పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలం. మేము తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఎవ్వడు ఏమైనా ఈగ వాళ్ళని తీసి బండకేసి కొట్టడం ఖాయం. అదే ప్రక్రియలో ఇసిరి బయట పడేసినాం. మా దళిద్రం పోయిండు, రాత్రి తెల్లారి బెయిల్ వచ్చింది. ఇది అతని దళిద్రానికి నిదర్శనం, క్లియర్ సాక్ష్యం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజలు అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ని గెలిపించడానికే టీడీపీ పక్కకు తప్పుకుంటోంది అని ఒకటి వస్తుంది. దాని గురించి ఏమంటారు? పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడేటోటికి ఏముంటుంది? పొద్దుగా లేవగానే ఎవరికన్నా ఎవరి మీద అబద్ధాలు లేకపోతే నిందలు నెపం నెత్తకపోతే
ఎవరి మీద ఆరోపణలు చేయకపోతే ఒళ్ళంతా దురదలేస్తుంది నా కాసాని జ్ఞానేశ్వరికి అబద్ధాలు ఆడకపోతే ఒళ్ళు మొత్తం దురదలేస్తుంది. ఆ దురదలేసి ఆ దురదతో చేసిండు ఈసిరి బయట కొట్టిన మందికి ఇప్పుడు దురద తీరింది కదా. అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అయితే చెప్పేది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడమే మెయిన్ కారణం అంటున్నారు. అసలు మీరు ఏది అనుకుంటున్నారు? ఏ రీజన్ అయి ఉంటుంది? నిజంగా అదే కారణమా, లేదంటే అందులో ఉంటే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి అనా? ఆ సిగ్గు శరం ఉంటే ఆ మాట మాట్లాడాడు. కడుపుకు అన్నం తినే వ్యక్తితో మాట్లాడాడు. నీకు సిగ్గు శరం ఉంది, నువ్వు పోటుగాడవు కదా. మళ్ళీ 5 నెలల నుంచి 10 నుంచి ఏం చేసినారో పోయి ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా బయటకు వచ్చినావా? గేటు బయటకు వచ్చినావా? రావడం, పార్టీ ఆఫీస్ కూడి తినడం, ఛాయ్ తాగడం, పోవడం, కాన్స్టిట్యున్సీలో పదవులు వీని 10 వానికి 10 వీనికి పెట్టడం, కాన్స్టిట్యున్సీలో గొడవలు పెట్టడం, ఈ తగాదాలు పెట్టడం, నువ్వు ఎంజాయ్ చేయడం, ఇంటికి పోవడం, అంత తప్ప ప్రజా సమస్యలపైన నువ్వు అధ్యక్షుని హోదాలో ఉండి ఎప్పుడైనా స్పందించినావా? అనేక మాటలు చెప్పిన. ఎన్టీఆర్ ఘాట్ల అన్నగారి సమాధి సాక్ష్యంగా ఈడు చేసినటువంటి కథలన్నీ చెప్పిన. ప్రజలకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం అధికార పక్షం అధికార పార్టీ చేస్తుంటే దాన్ని ఏలెత్తి చూపించి ప్రజలను చైతన్యవర్తపరిచి ప్రజలకు దృష్టికి తీసుకురావాలా. ఇది ప్రజలకు మీ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నది. అది ప్రతిపక్షం యొక్క పాత్ర. ప్రతిపక్ష పార్టీలో ఉండి నువ్వు అధికార పార్టీకి కుమ్మక్కైతే వీళ్ళు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎవరు రమ్మన్నాడు? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకా వేరే ఇతర పార్టీ కాదు. నువ్వు స్థాపించుకుని లంచాల గురించి మంచాల గురించి నువ్వు స్థాపించుకున్నటువంటి మన పార్టీ కాదు. అన్నగారు ఈ యొక్క పార్టీ బడుగు బలిగిన వర్గాలకు రాజ్యాధికారం తెప్పించే దిశగా ఆలోచించి ఒక దృఢమైన మంచి సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి పార్టీ, ఒక గొప్ప ముహూర్తాన స్టార్ట్ చేసినటువంటి పార్టీ. ఇలాంటి పార్టీ పైన అబండాలు వేసినోడు ఎవడు బతికి బట్టగట్లే, ఇతడు కూడా కట్టడు. అసలు అధిష్టానం ఎందుకు కరెక్ట్గా నిర్ణయించలేకపోతుందంటారు? అధికారుని యాక్చువల్గా అధికార ప్రతినిధిని సరైన వాళ్ళని ఎందుకు డిసైడ్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఒకసారి మాగంటి గోపీనాథ్ అని ఇంకా బక్క నరసింహుల్ని పక్కకు పెట్టారు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటారు? టీడీపీలో కరెక్ట్ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? చూడండి అమ్మా, కొన్ని కుక్కలు వస్తాయి సమేనా. కొన్ని కుక్కలు ఏం చేస్తే మంచి పిల్లిలాగా వస్తాయి. పిల్లి అని చెప్పేసి పిల్లి ఏం చేయదని అక్కడ పాలు పోసి పెడతాం. ఆ పిల్లి వేషంలో కుక్క అని తెలియదు. కుక్కని పిల్లిని గుర్తుపట్టడంలో మాతో తప్పు జరిగింది. అందుకే కొంచెం అవతకతవక జరిగినాయి. మాగంటి గోపీనాథ్ ఒక సిటీకి అధ్యక్షుడు ఉండే, కానీ కాసాని జ్ఞానేశ్వర్ ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేసింది, ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ పెద్దపీట వేసింది, అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒక బీసీ ఈక్వేషన్స్లా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏదో బీసీ ఉద్యమం చేసాడని చెప్పేసి బీసీలకు కూడా మోసం చేసిండు. ఈరోజు బీసీలు కూడా ఆయనను విస్మరించే పరిస్థితి వచ్చింది. బీసీలకు ఏదో చేసిండని చెప్పేసి బీసీలకు ఏమో ఉద్ధరిస్తాడని చెప్పేసి మాకు నమ్మించిండు. నేను అంటే గతంలో కాసాని జ్ఞానేశ్వర చరిత్ర దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక 65-70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక రిటైర్మెంట్ ఏజ్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనిషి అనేది మంచి చెడుకు వ్యత్యాసం తెలిసి వస్తుంది. సరే అప్పుడు ఏమైంది ఏందో, ఒక మనిషి పెద్ద మనిషి అయింది కదా, ఒక మార్పు వచ్చిందొచ్చు, ఆయన ఒక ప్రజల సంక్షేమం గురించి ఒక ప్రజాసేవ గురించి వస్తుండొచ్చు అని మార్పు అనుకున్నాం. కానీ ఆ మార్పు ఎప్పుడు రాలేదని కుక్కతో ఒక వంకరలో ఉంటుంది, వంకరగా ఉంది ఇప్పుడు కూడా. కాసాని జ్ఞానేశ్వర్ నైజమైంది, ఆయన నియత ఏంది కరెక్ట్, ఈడ కూడా వచ్చి అది చూపించాడు. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతోంది అంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు టీడీపీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే కొంచెం అప్సెట్ అయ్యేది ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో పోటీలు పాల్గొనలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతోంది అంటారు? కార్యకర్తలు ఎవరు నిరుత్సాహం కాలేదమ్మా. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు చాలా కమిట్మెంట్ ఉంది. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో తెలంగాణ ప్రజానీకం యొక్క గుండెల్లో ఉంది. ఎందుకంటే మమ్మల్ని తెలంగాణ ప్రజలు విస్మరించే సమస్యనే ఉండదు. మా అధినాయకుడు అదే చెప్పిండు, నువ్వు పోయినంత మాత్రాన ఎవడో వచ్చినంత మాత్రాన ఎవడో పోయినంత మాత్రాన మేము ఎలక్షన్లో పోటీ చేయనంత మాత్రాన తెలంగాణ ప్రజలు మమ్మల్ని విస్మరించే పరిస్థితి ఉండదు. మేము తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాము. అదెందుకు, మీరు మొన్న వీఆర్ హియర్ బికాజ్ ఆఫ్ యూ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గురించి ఒక ప్రోగ్రాం జరిగింది గచ్చిబౌలిలో. పార్టీ యొక్క ప్రమేయం లేకుండా లక్షలాది మంది వచ్చారు. ఎవరు ఫేస్ తీసుకుని వచ్చారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫేస్ వాల్యూతో అంతమంది అక్కడ జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మీరు నాకు మద్దతు ఇవ్వాలి మీరు అంటే ఒక్క మాట చాలు, అవన్నీ ఓట్లుగా మారి తంబింగ్తో ఈవీఎంలు బలిగిపోయేలాగా ఓటు ఇస్తారు. ఇది మా సత్తా ఇక్కడ ఉంది. ఇలాంటి వాడు వస్తేంది పోతేంది, కుళ్ళిపోయిన కాలు ఉంటేంది తీసేస్తేంది, ఆ విధంగా వచ్చిండు పోయిండు. తెలుగుదేశం పార్టీ ఏదో చేయాలనుకున్నాడు. ఇక్కడ మొత్తం కరడు కట్టిన కార్యకర్తలు మమ్మల్ని కోస్తే కూడా రక్తం పచ్చగెళ్తుంది. చాకుంటే కోసి చూడండి, ఏ కార్యకర్త కోసినా
కొంచెం పచ్చగెళ్తుంది రక్తం. కానీ మరి ఇక్కడి నుంచే కార్యకర్తలు ఎక్కువగా వెళ్ళిపోతున్నారు కదా సార్ పక్క పార్టీకి. ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి అయితే చాలా మంది మన కండువా వేసుకున్నారు కదా. కుక్కలు నక్కలు వెళ్ళిపోతాయమ్మా విన్నారా. మానవత్వం మనుషులు కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీలో తుది శ్వాస వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే మేము ఉంటాం. ఓకే, ఇంకా చివరిగా చెప్పండి, అసలే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంకా అది తేలనే లేదు, ఈలోపు మళ్ళీ ఇసుక కేసు అని చెప్పేసి మళ్ళీ పెట్టారు. సో ఏంటంటారు, ఇది నిజంగా ఏదైనా తప్పు జరిగిందంటారా? స్కిల్ డెవలప్మెంట్ కేసు అది ఇది కాదు, రేపు వంకాయ బెండకాయ టమాటా ఆ కేసులు కూడా పెడతారు. సిగ్గు శరం లేదు దానికి. ఇంకేం కేసులు పెడతారు? ఏం కేసులు పెట్టినా ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి ఇవన్నీ? ఏం అవసరం ఆయనకు? ఆయన దీన్ని అనుకోలేకనా? అంటే ఈ కేసులన్నింటిలోంచి బయట పడగలుగుతారంటారా? అంటే అంత చంద్రబాబు నాయుడు అంత మనిషినే 52 రోజులు జైల్లో పెట్టారు కదా. సో ఇంకా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇలాంటప్పుడు ఎలాంటి వ్యూహం రచించాలి ఆయన బయట తీయాలంటే? అసలు ఏంటి ప్లాన్ మీది? ఇక్కడేనండి, అంతిమంగా విజయం న్యాయంది అవుతుంది, ధర్మాంది అవుతుంది అన్నారా. ధర్మం ఒక్కోసారి కొన్నిసార్లు పలచబడుతుంది, ధర్మం కొన్నిసార్లు పలచబడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అభ్యుత్థానం తదాత్మస్యం తదాత్మానం సజామ్యాహం అని. అంటే ధర్మం ఎప్పుడెప్పుడైతే ఇబ్బందులు పడుతుందో, ఎవరన్నా ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక మహాపురుషుడు రూపంలో భగవంతుడు అవతరించడం జరుగుతుంది. ఈ యొక్క అరాచకాన్ని మటుమాయం చేయడానికి ఆ యొక్క దైవత్వంగానే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆ రోజు వాజ్పేయి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ లీడర్, ఈజ్ ఎ హెసెట్ టు అవర్ కంట్రీ అని చెప్పాడు. ఆయన ఈ దేశానికి ఒక సంపద, ఆయనను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి Z+ కేటగిరీ ఆ రోజు ఇచ్చారు ఆయనకి. ఇది గ్రహించాలి అందరూ. అధికార మదంతో నా అధికారం నాకుంది, ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ఎన్ని కేసులు పెట్టినా నడుస్తుంది, నన్ను ఏం చేసుకోవాలనుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కూడా విర్రవీగిండు. చూపించడానికి దేవుళ్ళకు జపాలు చేయడు. నీ ఎన్ని జపాలు చేస్తే ఏమైంది? నువ్వు అక్రమంగా కట్టిన కాళేశ్వరం, అది నీ మెడకే, కాళేశ్వరం మొత్తం స్కామేశ్వరం అయింది, అది నీ మెడకే చుట్టుకుంటుంది. ప్రకృతి వికరించింది కదా, నీ జపాలు హోమాలు ఏమైనాయి? ఇప్పుడు ప్రకృతి వికరిస్తుంది మొత్తము, అవి మొత్తం పిల్లలు గండి పడిపోయినాయి. మళ్ళీ అది ప్రాజెక్ట్ ఇంకో దిక్కు కూలిపోవడం జరుగుతుంది. రోజొక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసిన అక్రమాలు ఎవ్వరూ అక్రమాలు బయటకు తీసే ధైర్యం చేయకున్నా ప్రకృతే తనంతలు తాను చేసినటువంటి స్కాములు బయటకు తీస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా ఎవరు పోయినా, ధర్మానికి విరుద్ధం ఎవరు పోయినా మటుమాయం ఆడడం ఖాయం. ఇప్పుడు బీజేపీ బీసీ లీడర్ని సీఎం చేస్తామంటుంది కదా సార్, దానిపై మీ స్పందన ఏంటి? ఎవడు సంసారం అంది మాకెందుకు? మీ ఇంట్లో ఇవాళ ఏం కూర వండుతున్నావు మాకెందుకమ్మా, నీ ఇష్టం ఉంటే వండుకోరాదు. ఓకే సార్, మీ సంసారం గురించే మాట్లాడుకుందాం మనం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏపీలో చూసుకుంటున్నారు, ఇక్కడ నారా లోకేష్ చూడొచ్చు కదా, ఆయన ఉండొచ్చు కదా ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో. ఈ పార్టీ అంతా చూసే అవసరం లేదమ్మా, వాళ్ళ కన్నుచూపులు చాలు, ఒక్క సైకిల్ చాలు. 100 కిలోమీటర్లు ఆగకుండా ఉరుకుతాడు ఒక కార్యకర్త. ఉరుకురాబాయ్ అంటే గత 100 కిలోమీటర్లు ఆగకుండా నీళ్ళు తాగకుండా శ్వాస తీసుకోకుండా ఉరుకుతారు. అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన టీడీపీ యాక్చువల్గా ఇక్కడ కనుమరు అవ్వకుండా ఉండాలి అంటే. ఎవరంటారు మళ్ళీ అదే కనుమరుగంటావు? 3 రోజుల కింద లక్షలాది మంది చంద్రబాబు గారి నుంచి రాలేదా? ఓట్లు ఏమని అడిగినామా చెప్పండి. అంటే ఇక్కడ ఓట్లేసే అదృష్టం కూడా ప్రజలకు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాను నేను. ఏం అంటే ఒక్క పర్యాయము ఒక్క టర్ము మేము ఓట్లకి దూరం అయినంత మాత్రం మాకేం కాదు. మా లోపల స్వార్థం లేదు. చూడండి మీరు, మేము నిస్వార్థంగా ఉన్నాం. మేము తెలంగాణకు చేసింది ఏంది తెలంగాణ ప్రజలకు తెలుసు. మా ఓటర్లు ఎక్కడ పోరు, మా అభిమానులు ఎక్కడ పోరు అని మేము ఆ ధీమగా ఉన్నాం. చెయ్యని వాళ్ళు, ప్రజలని మోసం చేసిన వాళ్ళు, చేసినట్టు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు ఓట్లు ఎక్కడ పోతాయి అది ఎక్కడ పోతాయి అని గబరపడతారు. మాకు అవసరం లేదు. వీఆర్ సో స్టేబుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.